అందరికీ నమస్కారం. మీ అందరితో ఇలా మాట్లాడటం ఆనందంగా ఉంది. రేపే కొన్ని గంటల్లో బ్లాక్ బాస్టర్ బాద్షా మీ అందరి ముందుకి రాబోతుంది. ఆల్రెడీ బ్లాక్ బాస్టర్ అయిపోయిన ఈ బాద్షా మీ అందరినీ సంతోషపెట్టడానికి, మీ సమ్మర్లో మిమ్మల్ని ఆనందం పరచడానికి వస్తుంది. ఈ చిత్రంలో ఇప్పటి వరకు ఎన్టీఆర్ ఎప్పుడు చేయని విధంగా డ్యాన్సులు కానీ, ఎక్స్ట్రానరీ ఫైట్స్, ఈ సినిమా ప్రతి ఒక్కటి ఇది స్పెషల్ పీస్. ఈ సినిమా ఒక స్పెషల్ పీస్ లాంటిది. ఓ అద్భుతంగా చిత్రం రావడం జరిగింది. ఈ చిత్రాన్ని ఈ విధంగా తీర్చిదిద్దిన మా అన్న శ్రీను వైట్ల గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ చిత్రంలో నటించిన కాజల్, బ్రహ్మానందం, ఎంఎస్ నారాయణ, దాదాపు 60 మంది ఆర్టిస్టులు, అందరూ తెలుగు ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఆర్టిస్ట్ ఈ సినిమాలో ఉన్నాడు. ఈ చిత్రంలో 8 దేశాల్లో షూటింగ్ చేయడం జరిగింది. నాకు తెలిసి ఇప్పటి వరకు తెలుగు చలనచిత్ర చరిత్రలో ఇదే కాస్ట్లీస్ట్ ఫిలిం. ఇది ఒక సంకల్పంతో, ఇది ఒక బ్లాక్ బాస్టర్ కొట్టాలి, యంగ్ టైగర్ కెరీర్లో చిరస్థాయిగా నిలిచిపోవాలన్న సంకల్పంతో ఈ చిత్రం నిర్మించడం జరిగింది. మేము అనుకునేవన్నీ ఆ భగవంతుడి దయ వల్ల మీ అందరి ఆశీర్వాదంతో సాధించాలనుకుంటున్నాను. ఇంత ఘన విజయం చేయడానికి రెడీగా ఉన్న మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు ఈ చిత్రాన్ని చూసి 100% ఆనందంతో, 200% సంతోషంతో వెళ్తారని నమ్మకంతో, ఆల్రెడీ బాద్షా ఆడియో ఆంధ్రప్రదేశ్ అంతా ఏ ఊర్లో పడ్డా, ఏ పెళ్ళిలో పడ్డా, ఏ ఫంక్షన్లో పడ్డా ఈ బాద్షా ఆడియో వినిపిస్తుంది. ప్రతి సాంగు ఎక్స్ట్రానరీ అంటున్నారు. ఆడియో ఈ మధ్యకాలంలో ఇంత ఆడియో ఏ సినిమాకి రాలేదు. ఇంత రెస్పాన్స్, ఇంత బ్రహ్మాండమైన ఆడియో ఇచ్చిన తమన్కి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ ఆడియో కంటే ఇంకా అద్భుతంగా విజువల్గా చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. ఈ చిత్రాన్ని నేనే తీసానన్నంత ఆనందంగా ఉంది. ఇది ఈ విధంగా మిమ్మల్ని మీ అనుకున్న టార్గెట్ రీచ్ అవ్వటం చాలా సంతోషంగా ఉంది. ఈ చిత్రంలో ఫైట్స్ హాలీవుడ్ సినిమా స్థాయిలో ఉంటాయి. ఈ ఫైట్స్ని విజయ్ మాస్టర్ తన కెరీర్లో బెస్ట్ ఫైట్స్గా తీర్చాడు. ఈ ఫైట్స్ అంతా హాంకాంగ్, థాయిలాండ్, ఇటలీ, స్విట్జర్లాండ్, స్పెయిన్ తదితర దేశాల్లో చిత్రీకరించడం జరిగింది. ఈ ఫైట్స్ ఎన్టీఆర్ కెరీర్లో ఇప్పటివరకు ఏ చిత్రం రానంత ఎక్స్ట్రానరీగా ఉంటాయి ఈ ఫైట్స్. ఈ చిత్రంలో డైలాగ్స్ శ్రీను వైట్ల గారు అద్భుతంగా రాసుకోవడం జరిగింది. ఆయన కొలీగ్స్, ఆయన సహకారం కోన వెంకట్ గారు కూడా. ఈ చిత్రం కథ కోన వెంకట్, గోపి మోహన్ అందించడం జరిగింది. వారికి ఈ సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదాలు. శ్రీను వైట్ల గారు ఇప్పటి వరకు ఆయన కెరీర్లో ది బెస్ట్ చిత్రంగా ఈ చిత్రం తీశారు. శ్రీను వైట్ల గారు లేకుండా ఈ బాద్షాను ఊహించుకోవడం నాకు భయం వేస్తుంటుంది. ఇది శ్రీను వైట్ల మార్క్ చిత్రం. ఈ చిత్రంలోని రామారావు క్యారెక్టర్కి యంగ్ టైగర్ ఎక్స్ట్రానరీగా చేయటం జరిగింది. ఈ చిత్రంలో ఆర్టిస్టులు అందరూ ఒకరిని మించి ఒకరు పోటీపడి కడుపుబ్బా నవ్వించి మిమ్మల్ని అందరినీ, ఒక డైలాగ్సే కానీ, ఒక యాక్షనే కానీ, ఒక సాంగ్సే కానీ, ఒక విజువల్సే కానీ, ఈ ఒక్కొక్క విజువల్కి 2 సార్లు చూడాలి, మళ్ళా చూడాలి, ఇంట్లో బోరు కొడుతుంది చూడాలి, టైం పాస్ అవ్వాలంటే చూడాలి, పిల్లలతో ఎంజాయ్ చేయాలంటే చూడాలి. అన్ని విధాలుగా ఈ సినిమాకి విపరీతమైన రిపీట్స్ ఉంటారు. నవ్వుకోవడానికి, ఆనందపడడానికి, సంతోషపడడానికి ఈ చిత్రం నేను నిర్మించడం నాకు ఆనందంగా ఉంది. యాక్షన్ ఎంటర్టైనర్ ఈ చిత్రం. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ని శ్రీను వైట్ల మార్క్, ఎన్టీఆర్ స్టైల్, పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ వాల్యూ అన్నీ కలిపితే ఈ బాద్షా.